జనసేన పార్టీ రాజ్యసభలో ఖాతా తెరవడం ఖాయంగా కనపడతా ఉంది. సో, ఏపీ నుంచి ప్రస్తుతం 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 3 టీడీపీ ఖాతాలోకి వెళ్ళగా, ఒక స్థానం నుంచి జనసేన పోటీ చేయడం ఖరారైంది. సో, 4 స్థానాలకి 4 స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యే పరిస్థితే ఉంది. సో, అధికారికంగా జూన్ 18న వీటికి సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించి రిజల్ట్స్ రాబోతున్నాయి. అయితే జనసేన నుంచి ఎవరైతే ఎంపికవుతారు, జనసేన అభ్యర్థి ఎవరు అనేది రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. సోషల్ మీడియాలో కావచ్చు, పార్టీలో కావచ్చు, చాలా పేర్లు వినపడ్డాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ముందు నుంచి ఒకే మాట చెప్తా ఉన్నారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ, పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న నేతలకి అవకాశాలు దక్కాయి, దక్కుతాయి అని. సో, ఇప్పుడు కూడా అలాంటి నేతలకే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి నేతలకు, కీలకమైన నేతల నుంచి. సో, ఎవరు ఉన్నారు అనేది గనుక చూస్తే, మొన్న ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు. తోట చంద్రశేఖర్, అలాగే జేడీ లక్ష్మీనారాయణ వంటి నేతలు చివరి వరకు పార్టీలో ఇప్పటివరకు ఉంటే వారందరూ కూడా ఎంపీలుగానో, లేకపోతే ఎమ్మెల్యేలుగానో, మంత్రులుగానో ఏదో ఒక ప్లేస్‌లో ఉండేవారు అని. సో, ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి? పార్టీకి విధేయుడిగా ఉంటూ, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు కూడా తోడున్నటువంటి నాయకులందరూ కూడా మంచి స్థానాలు, రాజకీయంగా మంచి భవిష్యత్తు ఇప్పుడుంది. వాళ్ళకి కూడా వచ్చేదే అని. సో, ఇప్పుడు కూడా జనసేన ఏం ఆలోచిస్తుంది అనంటే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి ముందు నుంచి తోడున్న వాళ్ళెవరు, ఎవరికి రాజ్యసభ అవకాశం ఇద్దాము అనేది జనసేనకు సంబంధించినటువంటి ఆలోచన. సో, పైగా ఈసారి ఎవరిని అభ్యర్థిగా తీసుకున్నా కూడా మొదటి అంటే జనసేన అనే పార్టీ పేరు మీద రాజ్యసభ ఫస్ట్ ఎంపీ కాబట్టి ఒక చారిత్రాత్మక నిర్ణయంగా కూడా ఉండాలి అనే ఉద్దేశంతోటి జనసేన ఏం చేస్తుంది అంటే, పార్టీకి అండగా ఉండి, కష్టసుఖాల్లో తోడుగా ఉండి, నాయకుడికి వెన్నంటి ఉన్నటువంటి లీడర్‌కి అవకాశం ఇవ్వాలని కోరుకుంటోంది. సో, మనం జనసేన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే 2007 నుంచి పవన్ రాజకీయంగా యాక్టివ్‌గా కనపడుతున్నారు. ఆ తర్వాత ముఖ్యంగా 2014 నుంచి ఆయన ఇంకా అంటే డైరెక్ట్‌గా జనసేన నుంచి పోటీలో ఉండడం కావచ్చు, పార్టీ పరంగా చాలా క్రియాశీలకంగా ఉంటూ వస్తున్నారు. సో, 2014 తర్వాత కూడా చాలామంది నేతలు అంటే 2018 వరకు కూడా ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలామంది నేతలు వెళ్ళిపోయారు. అందులో ఇటు తోట చంద్రశేఖర్ ఉన్నారు. అలాగే జేడీ లక్ష్మీనారాయణ ఉన్నారు. అలాగే జయలలిత గవర్నమెంట్‌లో అప్పుడు చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి రామ్మోహన్ రావు వీళ్ళందరూ కూడా కొంతకాలం పవన్‌తో నడిచి తర్వాత అంటే పవన్‌ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు. సో, అలాంటి వారందరికీ కూడా ఇప్పటివరకు ఉంటే ఈ రాజ్యసభ అవకాశం కూడా వారికే దక్కేదేమో అన్నటువంటి అభిప్రాయం కూడా పార్టీలో ఉంది. కానీ సరే వెళ్ళిపోయేవారు వెళ్లారు. ఇప్పుడు ఎవరికి అవకాశం దక్కుతుంది అనంటే, మనం అసలు జనసేన పార్టీలో గనుక కీలకమైనటువంటి నేతలను చూస్తే, పార్టీకి అధినాయకుడికి వెన్నంటిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్‌కి కావచ్చు, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కందుల దుర్గేష్‌కి కావచ్చు, ఇలా చాలామందికి అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత గతంలో లోక్‌సభ ఎంపీగా పోటీ చేస్తారు, లేదంటే రాజ్యసభకెళ్తారు అని ఇట్లా రకరకాల పేర్లు చాలా సార్లు ఆ పేర్లు వినిపించిన వాటిలో నాగబాబు కూడా ఉన్నారు. పవన్ సోదరుడు అయినప్పటికిని కూడా తను కూడా అంటే తను గట్టిగా అడిగితే వచ్చే పరిస్థితిలో ఉన్నప్పటికిని కూడా తనను కూడా త్యాగం చేస్తూ పార్టీకి అండగా ఉన్నారు కాబట్టి ఇటీవల ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చారు. సో, ఆ తర్వాత పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి రత్నం కూడా సో, ఆయన వయస్సు దృష్ట్యా ఆయనకు రాజ్యాంగమైన అంటే ఆయన ఆడిటర్‌గా పనిచేశారు కాబట్టి సో, అట్లాంటి పోస్ట్‌కి సంబంధించినటువంటి ఏదైనా మంచి నామినేటెడ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఇవ్వడాలని ఆలోచించినప్పటికీ సో, ఆయన వయస్సు అది పర్మిట్ చేయలేదు. సో, అందుకే సో, వారు కూడా ఏమనుకున్నారు మాకు అంటే దైవభక్తి ఎక్కువ కాబట్టి అటువైపు ఏమైనా అవకాశం ఉంటే చూడమని కోరిన నేపథ్యంలో ఆయన వైఫ్‌కి టీటీడీ బోర్డ్ సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. సో, ఇలా ఒక్కొక్క తన వెంట ఉన్నటువంటి నేతల్ని ఒకరిని తర్వాత ఒకరిని, ఒకరి తర్వాత ఒకరిని లాయల్‌గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకమైన మంచి మంచి పదవుల్లో ఇటు అకామిడేట్ చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాజ్యసభ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇందులో ఇప్పటివరకు ఉన్న వాళ్ళలో చూస్తే ఒకరిద్దరు కాపు నేతలు కీలకంగా ముందు నుంచి పవన్‌కి అండగా ఉంటూ వచ్చారు. వారిద్దరికీ కన్ఫర్మ్ అవుతాయని పేర్లు చాలా వినపడ్డాయి. ఆ తర్వాత ఇతరుల పేర్లు కూడా వినపడ్డాయి. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఉన్నటువంటి పార్టీ అఫీషియల్ సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం లింగంనేని రమేష్ పేరైతే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకు అనంటే తను ముందు నుంచి జనసేన అంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉన్నప్పటి నుంచి పవన్ తోటే ఉన్నారు. జనసేన పుట్టినప్పటి నుంచి పుట్టిన తర్వాత ఎప్పుడైతే పార్టీలో లోకి అధికారికంగా చేరారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జనసేనానికి మద్దతుగానే ఉన్నారు. అటు వైసీపీ అంటే అధికారంలో ఉన్నప్పుడు లింగంనేని రమేష్‌ని ఫైనాన్షియల్‌గా టార్గెట్ చేసింది. కేసులు బనాయించాలని చూసింది. అప్పుడు కూడా వెనకడుగేయలేదు. చాలామంది నేతలు కేసులెందుకు ఇప్పుడు అనేది వెనకడుగేసినప్పటికీ కూడా లింగంనేని రమేష్ లాంటివి కొందరు
వెనుకడుగు వేయలేదు. అందులో ప్రథముడు లింగంనేని రమేషే. సో, ఆర్థికంగా దెబ్బతిన్నా కూడా తను వెనుకడుగు వేయకుండా పార్టీ కోసం, జనసేన కోసం కష్టపడ్డాడు. అలాగే తనకి ఎమ్మెల్యేగా అంటే ఎంపీగానో ఇతర పోస్ట్‌లో కంటెస్ట్ చేయడానికి అవకాశం రాకున్నా కూడా పవన్ కళ్యాణ్‌ని నమ్ముకొని ఉన్నటువంటి లీడర్‌లో ఒకరిద్దరు లీడర్‌లు ఎవరైతే ఉన్నారో అందులో ఫ్రంట్ రన్నర్‌గా ఉన్నటువంటి వ్యక్తి లింగంనేని రమేష్. సో, ఇప్పుడు ఆ లింగంనేని రమేష్‌కు అవకాశం ఇవ్వాలి అని చెప్పి జనసేన యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో, పవన్ కళ్యాణ్ కూడా 1, 2 సందర్భాల్లో తను పెట్టినటువంటి ఎఫర్ట్స్‌ని కూడా కొనియాడినట్టుగా ఆహ్, బయటకు ప్రచారంలోకొచ్చింది. సో, ఇప్పుడు లింగంనేని రమేష్‌కి అవకాశం ఇస్తారు ఈ కోటాలో, విధేయత కోటాలో, పార్టీకి కష్టపడ్డ కోటాలో అనేది ప్రచారం అయితే జరుగుతా ఉంది. జనసేన నుంచి వస్తున్నటువంటి అనధికారిక సమాచారం కూడా ఇదే అంశాన్ని ధృవీకరిస్తుంది. సో, అఫీషియల్‌గా ప్రకటన ఈరోజు సాయంత్రానికి లేదా రేపు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే జనసేన ఆహ్, రాజ్యసభ ఎంపీగా మొదటి ఎంపీగా లింగంనేని రమేష్‌కి ఎక్కువ అవకాశాలున్నట్టయితే చాలా స్పష్టంగా కనపడుతుంది.